బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ డిసప్పాయింటింగ్ మూవీస్ తో నిరాశపరుస్తూ వస్తున్న మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తితో కంబ్యాక్ కు సిద్ధమయ్యాడు. ఇప్పుడు సంక్రాంతి రేసులో ఎంటర్ అయిన ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఆడియన్స్ లో డీసెంట్ లెవెల్లో బజ్ అయితే క్రియేట్ చేసే విధంగా మెప్పించిందని చెప్పవచ్చు. ఈ అడ్వాంటేజ్ తోనే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సినిమాను సంక్రాంతి రేసులో ఇతర సినిమాల మధ్య భారీ పోటీలో కూడా వరుస ఫ్లాప్స్ తో ఉన్నప్పటికీ రవితేజ టేర్ చేసి రిలీజ్ చేస్తూ ఉండగా కలెక్షన్ల పరంగా కూడా మంచి జోరును చూపించే అవకాశం ఎంతైనా ఉంది. సాంగ్స్ మంచి హిట్ అవ్వడం, ట్రైలర్ కూడా బాగుండటంతో పోటీని తట్టుకొని వాల్యూ బిజినెస్ పరంగా అన్ని చోట్ల మంచి రేట్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఓవరాల్ గా సినిమాకు నైజాం లో ఓన్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా వాల్యూ బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉందని లెక్క కట్టారు. సీడెడ్ లో 2.5 కోట్లు, టోటల్ ఆంధ్ర రీజన్ లో 8 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 15.5 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం మీద సినిమా 1.5 కోటి రేంజ్ లో బిజినెస్ ను సాధించగా ఓవర్సీస్ లో 2 కోట్ల మేర బిజినెస్ ను సాధించింది. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 19 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే సినిమా 20 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్ గా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల పరంగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ సినిమా పరంగా చూసుకుంటే మాత్రం బస్ బాగానే ఉండటం, బిజినెస్ కూడా డీసెంట్ లెవెల్లో ఉండటంతో టాక్ ఏమాత్రం డీసెంట్ గా వచ్చినా కలెక్షన్ల పరంగా రవితేజకు మంచి కంబ్యాక్ మూవీగా సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఇక ఈ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను దక్కించుకోగలుగుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.